అస్సలం వాలేకుమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో హైజీనిక్గా ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్ట్రీట్ స్టైల్లోనే వస్తుందండి. హైజీనిక్గా చేసుకొని తినొచ్చు. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్ తీసుకోవాలండి. దాంట్లో ఉప్పు ఇంకా పసుపు అనేది ఒక టీ స్పూన్ అనేది వేసి ఈ విధంగా గోబీని కట్ చేసుకున్న గోబీని దీంట్లో హాట్ వాటర్లో వేసేసి ఒక 3-4 మినిట్స్ దాకా ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈ గోబీని ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఒట్టి గోబీని మాత్రమే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి ఏదైనా పురుగులు అవి ఉంటే హాట్ వాటర్లో వెళ్ళిపోతాయండి. అందుకని అలా ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ గోబీ అనేది 400 గ్రామ్స్ గోబీ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత మైదా వచ్చి 2 టీ స్పూన్స్ మైదా అనేది తీసుకుంటే సరిపోతుందండి. క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. రుచికి సరిపడినంత కారం అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కారం అనేది తీసుకుంటున్నాను. పిల్లలు తినేవి కదా, కొంచెం స్పైస్నెస్ తక్కువ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాల పౌడర్ 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ స్పైస్నెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసి బాగా ఈ మిశ్రమం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది చిటికెడు ఫుడ్ కలర్ అనేది వేసి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది చల్లుకొని కొంచెం వాటర్ ఈ విధంగా వేసుకొని ఈ మసాలాలో ఈ గోబీకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ గోబీ ముక్కలు అనేవి ఈ మసాలాలో డీప్ అయ్యేదాకా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేది చల్లుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. మసాలా అంతా గోబీ ముక్కలకి ఈ విధంగా పట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ముందుగా కలిపి ఉంచుకున్న గోబీ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఈ విధంగా వేసి ఈ గోబీ ముక్కలు అనేవి లోపల బాగా ఉడికిపోయి బయట క్రిస్పీగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్ట్రీట్లో దొరికే టేస్టే వస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక బాగా ఈ విధంగా కలుపుకుంటూ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేయండి. ఆయిల్ ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసి ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసి ఈ గోబీని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ విధంగా మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. గోబీని ఈ విధంగా మిగతాయి కూడా ఫ్రై చేసేసి ఆ ప్లేట్లోకి టిష్యూ పేపర్లో ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్లో లాగేస్తుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూను టమాటా సాస్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూను చిల్లీ సాస్ తీసుకొని ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బాగా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేయాలి. మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఈ వెల్లుల్లి ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి.
దీంట్లో కూడా కావాలంటే చిటికెడు కలర్ అనేది యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ సోయా సాస్ అనేది వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ సాస్లన్నీ బాగా మిక్స్ అయ్యేలా విధంగా బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోబీ ముక్కలు ఈ విధంగా వేసేయండి. వేసి ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంట అనేది కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. వేసి ఒకసారి ఈ విధంగా ఈ సాసులన్నీ ఈ గోబీ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి కొంచెం డ్రై లాగా అయిపోవాలి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.